కవితకు బెయిల్ వచ్చేనా? నేడు సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందస్తు దరఖాస్తు. సిసోడియాకు బెయిల్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో ఆశలు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ, సిబిఐలు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలు ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 50 మంది నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలు ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. అరెస్ట్ సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం విచారించింది. ఇదే ధర్మాసనం శుక్రవారం ఢిల్లీ మద్యం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలకి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె నాటి నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. కవిత తిహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ 15న సిబిఐ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. దాదాపు 150 రోజులు గడుస్తూ ఉంది కవిత అరెస్ట్ అయ్యి. నాకు తెలిసి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి జడ్జిమెంట్ని ఎల్లుండా మొత్తానికైతే బెంచ్ రిజర్వ్ చేస్తారు. ఆ తర్వాత ఆ తీర్పు రిజర్వ్ చేస్తారు. అప్పుడు ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వీక్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చి ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మేబీ బీజేపీతో ఒప్పందాల మరి ఇతరత్ర కారణాలు తెలియవు కానీ మొత్తానికైతే ఆమెకైతే బెయిల్ రావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.